గ్రంథంలో 56వ పేజీ 14 అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం మార్చి చదువుతున్నాం. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, అనగా మిద్యానుతో సముద్రమునకు మధ్యనున్న బయల్సుకు నెరుకును దిగవలను వారితో చెప్పింది. దాని ఎదుట సముద్రం వద్ద వారు దిగవలెను. ఫరో ఇశ్రాయేలును గూర్చి వారి దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసేను అనుకోను. అందరూ చదువు. అయితే నేను అతడు వారిని కలుగగా నేను ఫరో వలన అతని సమస్త సేవ వలన మహిమను చెబుతాను. నేను యెహోవా అని తెలుసుకుంటున్నాను. ప్రార్థన చేస్తున్నాం. మోకరించండి ప్రార్థన చేస్తున్నాం. మోకాలని ఆశ్రయి ఎవరొస్తున్నారు కూడా సౌండ్ సిస్టమ్ దగ్గర ముందుకు వచ్చి లైన్ కలిగించండి. సౌండ్ సిస్టమ్ దగ్గర ఒక్కలే ఉండండి. మిగతా వాళ్ళందరూ కూడా మీ బైబిల్స్ తెచ్చుకుని చక్కగా నీట్గా లైన్లో కూర్చుని అవసరమైతే పెన్ను పేపర్ కూడా తెచ్చుకుని ఇక్కడ కూర్చొని ప్రార్థన చేసుకుంటాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, అయోగ్యమైనటువంటి మా జీవితాల్లో మరొక రోజు ఈ ప్రశస్తమైనటువంటి ఈ ఉదయకాల సమయంలో నేను ఇంకా మా పనులు ప్రారంభించకముందే మీ సన్నిధానంలో కనపడి ఆ పరలోకపు మంచును మేము ఆస్వాదించడానికి విరిచినటువంటి కృప కొరకై మీకు స్తోత్రాలు. నైనా ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా తరగనటువంటి దీవెనలతో నింపినటువంటి పరిశుద్ధ గ్రంథాన్నితో మరలా మాతో మాట్లాడడానికి మీరు ఇష్టపడినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నేను అల్పడిన ప్రభా యోగ్యుడు తండ్రి, నన్ను మీ సిలువ చాటున వరకు పరిచయం తండ్రి, నన్ను వేరువంటి తండ్రి, నీ పాదముల దగ్గర నా శిర వంచు వరకు ప్రభా నన్ను వంచమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. నా జ్ఞానాన్ని మీ బలిపీఠం మీద దహించండి, నా వయసు ద్వారా వచ్చినటువంటి అనుభవాన్ని మీ బలిపీఠం మీద దహించండి. ప్రభా మీరే ముందు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను ఒక పాత్రగా మీరు వాడుకోండి. మీరు విరిచి నేను ఆశీర్వదించినటువంటి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకుని వెళ్ళడానికి ఒక గంప అవసరం కాబట్టి తండ్రి, ఆ గంపగా నన్ను వాడుకోనండి. మీరు నింపితేనే కానీ ఈ గంప నాయన ఖాళీగా ఉంటుంది. ఒక బోరగా వాడుకోనండి. మీరు నీటితేనే కానీ ఆ బోర పడకదు తండ్రి. మీ స్వరం ఇవ్వాలి, మీరు నింపాలి సహాయం. అప్పుడే చేరువచ్చిన సంఘానికి ఆయన ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. సంతోషాన్ని మేము అనుభవిస్తాం, దీవెనని మేము అనుభవిస్తాం, పరలోకపు ఆశీర్వాదాలను మేము అనుభవిస్తాం. అటు రీతిగా ఈ దీనిని ప్రభువా ఈ గుడారంలో దాచి మా ముందుండి మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని వినేటప్పుడు సైతాన్ని కలుగజేసేటువంటి ప్రతి ఆటంకాన్ని కూడా నజరేయుడైన యేసు నామములో దూరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. Yeah.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని నిమిషాలు ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ప్రభు మనకి ఇచ్చినటువంటి ఈ ప్రశస్త సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. ప్రియులారా రండి, మనందరము కలిసి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాము. మరియు యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలును తిరిగి పీహహీరోతు ఎదుటను అనగా మిగ్దోలును సముద్రమునకు మధ్యనున్న బయర్సెపోను ఎదుట దిగవలనని వారితో చెప్పుము. ప్రియులారా ఇక్కడ 4వ మజిలీ ఇశ్రాయేలీలు ప్రారంభమైపోయారు. ఐగుప్తు అనేటువంటి శాపం నుంచి, ఐగుప్తు అనేటువంటి బానిసత్వం నుంచి, ఐగుప్తు అనేటువంటి చీకటి నుంచి, ఐగుప్తు అనేటువంటి ఆ పాలమారి నుంచి, ఐగుప్తు అనేటువంటి ఆ ఉపయోగం లేనటువంటి ఆ స్థలం నుంచి ప్రియులారా వీళ్ళు ప్రయాణం సాగుతూ ఉంటున్నారు. మనము కూడా ప్రియులారా విశ్వాసమైనటువంటి మనము కూడా పాపము అనే దాని నుంచి విడిపించబడాలి, శాపము అనే దాని నుంచి విడిపించబడాలి, ఉపయోగం లేనటువంటి దాని నుంచి విడిపించబడి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం ప్రారంభించినటువంటి వాళ్ళకు ప్రియులారా మనకి కూడా కొన్ని మజిలీలు ఉంటున్నాయి, మనకి కూడా కొన్ని స్టాప్లు ఉంటున్నాయి. మనము కూడా కొన్ని ప్రదేశాలలో ఆగుతూ వెళ్తూ ఉంటున్నాము ప్రియులారా. ఇశ్రాయేలీలు ఆగిన ఒక్కొక్క చోటికి ఒక్కొక్క అర్థం ఉంది. ఆ పేరును బట్టి ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. లోపల కొంచెం తగ్గిస్తారు, బాగుంటుంది. బాగా పెట్టి వింటర్కి పెట్టి బయటకు వచ్చి పెట్టి ప్రియులారా ఈరోజు ఇక్కడ మనకి మన గమనానికి తేబడుతున్నటువంటి మాట ఏంటంటే పీహహీరోతు. నా వెనకాల చెప్పండి, పీహహీరోతు. ఈ మాట మనకు పలకడానికి కొంచెం కష్టంగా ఉంది. దానికి ఇంకొక పేరు ఏంటంటే బయర్సెపోను అనేటువంటి అర్థం ఉంది. బయర్సెపోను గురించి అర్థం ఏంటంటే జాగ్రత్తకు ప్రభువు, అంటే మెలకుగా ఉండడానికి ప్రభు అని బయర్సెపోనుకి అర్థము ప్రియులారా. ఇప్పుడు పీహహీరోతుకి అర్థం ఏంటంటే జమ్ము మనందరికీ తెలుసు ప్రియులారా. మరి ప్రెసిడెంట్ కుర్రవాళ్ళకి తెలియకపోవచ్చేమో కానీ జమ్ము ఆయా చెరువుల దగ్గర ఆ ప్రదేశాల్లో నీళ్లు ఎక్కువగా ఉండేటువంటి ఆ ప్రదేశాలలో ఈ జమ్ము పెరుగుతూ ఉంటుంది ప్రియులారా. పీహహీరోతు అంటే అర్థం ఏంటంటే జమ్ము అని. అయితే ఈరోజు ఈ జమ్ము నేర్పేటువంటి పాఠాలు ఏంటో కూడా మనం నేర్చుకోవాల్సి ఉంది ప్రియులారా. దీని ద్వారా కూడా ప్రభు మాట్లాడతాడంటే మీరు మనసు పెట్టి వినండి, ఎన్ని గొప్ప అంశాలు ప్రభు మన గమనాన్ని తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో, పరిశుద్ధాత్మ ప్రేరణతో పీహహీరోతు అనేటువంటి ఒక్క మాటను నేను వివరించి ముగిస్తాను. దేవుడి చిత్తమైతే వచ్చే వారం బయర్సెపోను అనేటువంటి దాని గురించి మీ గమనానికి నేను తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ జమ్ము అంటే మనకు తెలియదేమీ కాదు, నీళ్లు ఉండేటువంటి ఆ ప్రదేశంలో ఇది బాగా పెరుగుతుంది. అక్కడ ఎర్ర సముద్రము, ఆ తర్వాత ఐగుప్తులో ప్రవహించేటువంటి ఈ నైలు నది పరివాహక ప్రాంతంలో ఈ జమ్ము చాలా ఎత్తుగా పొడవుగా పెరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు ఇప్పుడంటే మరి అలాంటి వర్షాలు కురవట్లేదు, అలాంటి పనులు చేసేటువంటి వాళ్ళు కూడా లేరు. కానీ మనకి పెద్దలు ఇంతకుముందు గోడ చాప వేసుకుని ఊడుపులు ఒడ్చడం, లేకపోతే వర్షాల్లో అటు ఇటు వెళ్ళడానికి ఒక గోడ చాప వేసుకునేవాళ్ళు. ఆ గోడ చాప ఈ జమ్ముతోటే తయారు చేయబడేది పిల్లలు. అది మనం బరువుకి చాలా తేలికగా ఉంటుంది, చాలా ఈజీగా మనం దాన్ని క్యారీ చేయొచ్చు. కనుక అది వేసుకుని రోజంతా కూడా ఊడ్చేటువంటి ఆడవాళ్ళు అప్పట్లో ఉండేటువంటి వాళ్ళు. ఇప్పుడు మరి అది ఎక్కడ కనిపించట్లేదు అనుకోండి. అలాంటి జమ్ము నీళ్లు ఎక్కువగా ఉండేటువంటి ఈ ప్రదేశాలలో పిల్లరా మనకి కనపడతా ఉంది. కొత్త నిబంధన సంఘానికి ఈ జమ్ము నేర్పేటువంటి పాఠాలు ఏంటో మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. మొట్టమొదటిగా చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ
వచనాన్ని మనం చూద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం. అమ్మా, బురద లేకుండా జబ్బు పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచుదా. చూడండి, బురద లేకుండా జబ్బు పెరుగునా, నీళ్లు లేకుండా రెల్లు మొలుచుదా అని యోబు భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అంటే ఈ బురద ఉండేటువంటి చోటనే, నీళ్లు ఉండేటువంటి చోటనే ఈ జబ్బు పెరుగుతుందని మనకి అర్థమవుతోంది. మొట్టమొదటి మాట ఇలాగా రాసుకుందాం, జమ్ము బురదలో పెరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, జమ్ము బురదలో పెరుగుతుంది, కానీ బురద మాత్రము జమ్ము కట్టుకోదు. చేప సముద్రంలో ఉంటుంది, కానీ సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు దానికి అంటుకోదు. పిల్లరా, తామర పుష్పము ఆ మట్టి నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఆ మట్టి, ఆ బురద ఈ తామర పుష్పానికి ఏమాత్రం కూడా అంటుకోదు. మీకు అర్థమవుతుందా పిల్లరా? మనము ఈ బురద అంటే ఈ లోకానికి, పాపానికి సాదృశ్యముగా ఉంది పిల్లరా. ఈ బురద ఉండేటువంటి చోటనే విశ్వాసులు కూడా ఉంటారు. బురద ఉన్నటువంటి లోకంలోనే, పాపం ఉన్నటువంటి లోకంలోనే యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దేవుడి సమయం వచ్చేంత వరకు కూడా ఈ గురుగులు, గోధుమలు ఈ రెండు కలిసే ఉంటాయి. దేవుడు వేరు చేసేటువంటి సమయానికి వచ్చేంత వరకు కూడా ఈ రెండు కూడా ఒక పొలంలోనే పెరుగుతూ ఉంటాయి పిల్లరా. అనంత మాత్రాన గురుగులు ఎప్పుడు కూడా గోధుమలు కావు, గోధుమలు ఎప్పుడు కూడా గురుగులు కావు. రక్షించబడినటువంటి విశ్వాసం యొక్క ప్రత్యేకత ఎక్కడికి వెళ్ళినా, ఇంటిలో ఉన్న ఆ ప్రత్యేకత, ఆ పరిశుద్ధత కాపాడుకుంటాడు. ఉద్యోగంలోకి వెళ్ళినా ఆ పరిశుద్ధత కాపాడుకుంటాడు. సంఘంలోకి వెళ్ళినా పరిశుద్ధత కాపాడుకుంటాడు. ఒక వివాహానికి వెళ్ళినా పరిశుద్ధత కాపాడుకుంటాడు. ఒక పక్షంకి వెళ్ళినా పరిశుద్ధత కాపాడుకుంటాడు. ఎక్కడికి వెళ్ళినా విశ్వాసి వేరుగా ఉంటాడు. ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి వ్యక్తి యొక్క ప్రత్యేకత అది. ఈ రోజున మీరు అంటా ఉంటారు కనుక, అయ్యా ఈ పాపం లోకంలో ఉన్నామండి మేము, కాబట్టి మేము ఆ పాపం చేయడానికి మేము తొందరపడుతున్నాం. నో పిల్లరా, ఒక రోజున యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి నీవు ఎన్నటికీ కూడా మన పాపం చేయడానికి వీలు లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ బురద అనేటువంటిది మన మానవ యొక్క స్వభావానికి సాదృశ్యముగా ఉంటుంది. ప్రియులారా, ఈ బురద అనేటువంటిది పాపానికి గుర్తుగా ఉంటుంది. ఈ బురదలోనే జమ్ము పెరుగుతుంది పిల్లలు. ఇందాక మనం మొదటి పాటలో పాడుకున్నాం, అడవి చెట్ల నడుమ ఒక జల్దరు వృక్షము వలె ఆయన ప్రకాశిస్తాడు. అడవిలో చెట్లు చాలా ఉన్నాయి, ఉపయోగమైన చెట్లు చాలా ఉన్నాయి పిల్లలు. ఏ మాత్రం కూడా దేనికి పనికిరానండి చెత్త చెట్లు చాలానే ఉన్నాయి. ఆ చెత్త చెట్లలో నుంచి ఒక జల్దరు వృక్షము వలె యేసు ప్రభు ప్రకాశిస్తున్నప్పుడు, ఓ విశ్వాసి, నీ చుట్టూ పాపం ఉన్నప్పటికీ కూడా, నీ చుట్టూ పాపము చేసేటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా, నీ చుట్టూ పాపాన్ని ప్రోత్సహించేటువంటి ప్రజలు ఉన్నప్పటికీ కూడా నీ పరిశుద్ధతను నువ్వు ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది సాధ్యమండి, బ్రహ్మాండంగా సాధ్యము ప్రియులారా. పాపము చేయకూడదని ఒక తీర్మానాన్ని నువ్వు చేసుకోవాలి, కానీ నీ చేత ఎవ్వరు కూడా పాపము చేయించలేదు. హల్లెలూయా. నీ చేత ఎవరైనా త్రాగించగలరా చెప్పండి? నీ చేత ఎవరైనా త్రాగించగలరా? ఎవరో త్రాగించలేదు. నీకు ఆ మనసు ఉంది, నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోతేనే వాళ్ళు నిన్ను చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ తప్పు చేయకూడదు, పాపము చేయకూడదు అని నీ మనసులో ఒక కాంక్రీట్ నిర్ణయం, ఒక స్థిరమైనటువంటి నిర్ణయం నువ్వు చేసుకున్నప్పుడు పాపం ఎవరు కూడా చేయించలేదు. హల్లెలూయా. ఈ రోజున నీ మనసులో ఉండాల్సింది గాలికి చెదిరిపోయినటువంటి మనసు కాదు, ఒక స్థిరమైనటువంటి మనసు. యేసు ప్రభువు అనేటువంటి పునాది మీద కట్టబడినటువంటి విధంగా నీ ఇల్లు నుంచి చక్కబెట్టుకోవాలి పిల్లలు. యేసు ప్రభు అనేటువంటి పునాది మీద నీ కట్టుకోవాలి. లేదంటే పిల్లరా గాలికి అటు ఇటు ఇటు అటు ఊగిపోతూ ఉంటుంటా లేదండి. యోసేపుని చూడండి ప్రియులారా, యోసేపుని మనం చూసినప్పుడు ప్రియులారా, యోసేపు దగ్గరకు పాపం వెళ్ళింది. పాపం దగ్గరకు యోసేపు వెళ్ళలేదు. గుర్తించండి ఎవరి బిడ్డలు ప్రియులారా, ఎవరి బిడ్డలు మీరు గమనించండి ప్రియులారా. సంతోషం అనేటువంటిది పాపములో లేదు, పాపము చైత్యంలో లేదు. పాపం అనేటువంటిది సముద్రపు నీరు వంటిది. నువ్వు ఎంత తాగినా కూడా నీ దావకు తీరదు సరికదా మరింతగా ఎక్కువతో ఉంటుంది.
ఈ ఎండాకాలం మీరందరూ ఐస్ నీళ్ళు బాగా తాగుతుంటారు కదా. నువ్వు తాగే కొద్ది తాగుతా, నువ్వు తాగేటప్పుడు చల్లగా ఉంటుంది, నీ గొంతులో హాయిగా దిగిపోతుంటుంది. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, ఎక్కడెక్కడ కూలింగ్ వాటర్ తాగుతూ ఉంటుంటారు. నీ దాహాన్ని తీర్చింది. పాపము కూడా అంతే. యోసేపు దగ్గరికి పాపం వచ్చింది, బలవంతం చేసింది, రామాతో సుఖించు అన్నది. పిల్లరా, మీరే కాదు నేను కూడా ఒకవేళ అలాంటి పాపం నా దగ్గరికి వస్తే నేను కూడా మామూలు మనుషులాగా పడిపోయి ఉండేటువంటి వాడిని తండ్రి. కానీ యోసేపు మాత్రం తన పరిశుద్ధతను కాపాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. జగత్తుకి ఆలకించండి పిల్లరా. ఈ మాటలు మీ మనసులోకి వెళ్ళాలి పిల్లరా. ఈ మాటలు మీ మనసులోకి వెళ్ళినప్పుడు పాపము చేయడానికి అవకాశం ఉండదు పిల్లరా. చుట్టూ పాపం ఉంది, యోసేపు చుట్టూ పాపం ఉంది. మీరు పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం ఆది కాండంలో మీరు చదివితే 39వ అధ్యాయంలో తర్వాత చదవండి. అనుదినము ఆమె అతనితో మాట్లాడుచుండేది. ఒకరోజు శోధన కాదండి, అనుదినము ఆమె అతనితో మాట్లాడుతుంది, అనుదినము ప్రజలు చేస్తూ ఉంది. ఓ ఎవరస్తుడా, ఇదే పాపం నీకు ఎదురైతే నువ్వు ఎలా నిలబెడతా? అనుదినము నీ స్నేహితుడు వచ్చి రాగుదామని వెళ్తా ఉంటే, ఓ పెద్దవాడా నీ పరిస్థితి ఎట్లా ఉంటుంది ఆలోచన చేయి. ఓ స్త్రీ, అనుదినము ఆ పాపం చేయడానికి ఆ పురుషుడు నిన్ను ప్రోత్సహిస్తూ ఉంటుంటే, నిన్ను వేదన చేస్తూ ఉంటుంటే నువ్వు ఎట్లా నిలబడతావు? జమ్ము బురదలో పెరుగుతుంది, జమ్ము బురదలో పెరుగుతుంది, కానీ బురద మాత్రం దానికి అంటుకోదు. పిల్లలు నేను చెప్పినట్టువే కాదు, ఏది కూడా మనకు అంటుకోడు. అసూయ, ఒకరిని చూసి ఓర్వలేకపోవటం, ఇక్కడ మాటలు అక్కడ చెప్పడం, ఇవేమీ కూడా ఎప్పుడో సంతోషం ఏంటంటే మనకు ఉండడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితము ఎంత పరిశుద్ధంగా ఉండాలంటే, ఎంత పర్ఫెక్ట్గా ఉండాలంటే, మన మాట ఉన్నట్లుగా ఉండాలి. మన జీవితము పరిశుద్ధంతో నింపబడి ఉండాలి ప్రియులారా. మనం పరిశుద్ధంగా జీవించాలని ఎక్కడికో హిమాలయ పర్వతాలకు వెళ్ళి అక్కడ మనం జీవించలేము. మన ఇల్లు వాకిలి వదిలేసేసి అక్కడికి వెళ్ళి మనం జీవించలేము. ఇక్కడే ఉంటాం, కానీ పరిశుద్ధతను కాపాడుకుంటాం. ఆ స్త్రీని పట్టుకొచ్చినట్టు పిల్లరా, వ్యభిచారం మంది పట్టుబడినట్టు ఆ స్త్రీని పట్టుకొచ్చినట్టు నేను అనుకుంటాను పిల్లరా. తర్వాత ఆ కామెంటేటర్స్ చెప్పారు, ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించి ఆ పాపము మానేసిందో, ఆమె దగ్గరకు వచ్చేటువంటి వ్యక్తులందరూ కూడా ప్రతిరోజు వచ్చి ఆమెను ప్రజలు చేసేవాళ్ళంట. మేమిచ్చేటువంటి డబ్బు నీకు సరిపోవట్లేదా? మేమిచ్చేటువంటి డబ్బు నీకు సరిపోకపోతే ఇంకా డబ్బిస్తారా, ఇంకా డబ్బిస్తారా? ఆమె చెప్తా ఉంది పిల్లరా, ఆమె చెప్తా ఉంది ఏంటంటే, నేను యేసు ప్రభుని రక్షకుడిగా నేను అంగీకరించాను, యేసు ప్రభుని రక్షకుడిగా నేను అంగీకరించాను, ఇంక మరెన్నడూ ఆ పాపం వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప మాట పిల్లరా. యేసు ప్రభువును మనం అంగీకరించినప్పుడు, ఆయన రక్తంతో మనం కడగబడినప్పుడు, ఆయన రక్తంతో మనం సమూలంగా వేళ్లతో పాటు ఆ పాపాన్ని మనం బయటకు తీసుకొచ్చినప్పుడు ఇంకెన్నడూ కూడా ఆ పాపం వచ్చేది. నీ ఆస్తి పోనీ, నీ ఉద్యోగం పోనీ, నీ వ్యాపారం పోనీ, నీది ఏదంటే పోనీ, ఏమైనా పోగొట్టుకో ప్రభు కోసం, కానీ నీ సాక్షి జీవితాన్ని మాత్రం ఎన్నడూ కూడా పోగొట్టుకోదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ మీద ఎన్ని అవాకులు చవాకులు పెట్టినా, నీ మీద ఎంతమంది అపవాదులు చెప్పినా, నీ సాక్షి జీవితాన్ని ఎన్నడూ కూడా పోగొట్టుకోదని ప్రభు పేరిట నేను నీకు మనవి చేస్తూ వచ్చిన. జమ్ము బురదలో పెరుగుతుంది పిల్లరా. ఆయన ఎద్దకు వచ్చేటువంటి వాళ్ళు రెండు రకాలుగా మనం చూస్తే పిల్లరా, రెండు రకాలుగా ఆయన ఎద్దకు రాని వాళ్ళు ఈ పాపం అనేటువంటి బురదలో ఉన్నారు. రెండవది, ఆయన ఎద్దకు వచ్చి కొంతకాలం జీవించి మరలా పాపంలో పడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు పిల్లరా. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ బురదలోంచి మంచిది ఏదైనా మనం ఆశిస్తామా? ఆ మట్టిని బురదలో నుంచి వచ్చేదాన్ని ఏమైనా మనం మంచిని ఆశిస్తామా? ప్రియులారా చూడండి, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? ఈ చుట్టూ బురద ఉండేటువంటి ప్రదేశంలో ప్రియులారా నేను దేవుని బట్టి సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. ఒకప్పుడు సువార్తను ప్రారంభించినప్పుడు ప్రియులారా అందరూ భయపడి, దేవునికి భయపడి, పాపాన్ని విడిచిపెట్టి, త్రాగుని విడిచిపెట్టి, రాజకీయాన్ని విడిచిపెట్టి వీళ్ళందరూ కూడా దేవుణ్ణి వెంబడించినటువంటి ఈ సమాజము మరలా ఇప్పుడు ఏమైపోయిందంటే, మరలా ఏ పాపానైతే విడిచిపెట్టారో మరలా పాపానికి వెళ్ళిపోయి దాసోహం అయిపోతున్నారు.
మరింత కఠినత్వానికి వెళ్ళిపోతున్నారు పిల్లలు. అలాంటి ఈ సమాజం నుంచి, నజరేతులో నుంచి మంచిదేదైనా రాగలదా? నజరేతులో నుంచి బురద ఉండేటువంటి ఈ సమాజంలో, కుళ్ళు ఉండేటువంటి ఈ సమాజంలో, కక్ష ఉండేటువంటి ఈ సమాజంలో, మోసం ఉండేటువంటి ఈ సమాజంలో మంచిదేదైనా రాగలదా? పిల్లల హెబ్రోను సంఘము నుంచి దేవుడు మంచిని ఆశిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుళ్ళు సమాజాన్ని చూడకండి, ఈ చెడిపోయినటువంటి సమాజాన్ని చూడకండి. నువ్వు ఎల్లప్పుడూ కూడా ఎదుటివాడింటిని చూడటం కాదు, ఎదుటివాడింటిలో ఏం జరుగుతుందని చూడటం కాదు, అక్కడ ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఆ ప్రస్తుతం ఎల్లప్పుడూ కూడా మన హృదయాల్లో చూసుకోవడానికి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఈరోజు నా జీవితము ఎలాంటి పొరపాట్లు చేస్తోంది, ఎలాగ దేవుడికి దూరంగా ఉంటున్నాను, నేను ఎలాగ సరి చేసుకోవాలి, ఎలాగ క్షమాపణ అడగాలి, ఎలాగ ప్రార్థన చేసుకోవాలి, ఎలాగ వాక్యంలో నేను పెరగాలి అనే ఆలోచన మనకు ఉండాలి తప్ప ఆ మనిషి ఎక్కడికి వెళ్తుంది, ఈ మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు, వీడెక్కడికి వెళ్తున్నాడు, వాడెక్కడికి వెళ్తున్నాడు మనకి అనవసరం పిల్లరా. దానివల్ల నీకు బీపీ తప్ప ఇంకేమీ పెరగవుతుంది. మన గొడవ మనం చూసుకుందాం, ఈ బురద మనకు అంటకుండా చూసుకుందాం. ఈ బురద సమాజంలో నుంచి హెబ్రోను సంఘము ఒక మంచి సంఘముగా మనం సమాజానికి చూపిద్దాం పిల్లరా. దేవుడు అందుకే నేను హెబ్రోను సంఘానికి పిలుచుకున్నాను. చుట్టూ బురద ఉందని కంప్లైంట్ చేయదు, బురద ఉంటుంది, బురద ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది. ఆనాటి యోసేపు సమాజంలో బురద ఉంది, ఈ సమాజంలో కూడా బురద ఉంటుంది. బురద నుంచి మనం ప్రత్యేకత, కానీ బురదలోనే మన ప్రత్యేకత. తామర పువ్వు మీరు చూస్తుంటారు పిల్లలు, తామర పువ్వు మీరు చూస్తుంటారు. ఆ తామర పువ్వుకి పిల్లలు ఆ బురద నీటిలో దాని వేళ్ళన్నీ కూడా బురదలోనే ఉంటాయి, కానీ పైకి వచ్చేటప్పుడు మాత్రం బురద దాన్ని కట్టుకోలేదు. ఇంకో విషయం చెప్పంటారా? హల్లెలూయా చెప్పండి కనుక హల్లెలూయా, హల్లెలూయా. ఆ తామర పువ్వుకి ఈ జబ్బుకి పైన ఏమంటుంటుందంటే ఒక మైనపు కోటింగ్ ఉంటుంది అనమాట. మైనపు కోటింగ్ ఉంటుంది. ఈ మైనపు కోటింగ్ ఏం చేస్తుందంటే బురద లాంటి బిందువులు ఏమైనా దాని మీదకి వచ్చి పడినప్పుడు ఇమీడియట్గా దానికి కట్టుకొని ఆ స్టార్స్ అక్కడ ఉండిపోకుండా ఆ వెంటనే కిందకి జారిపోయేటువంటి ఏర్పాట్లు అవి చేసుకుంటారు పిల్లగా. మనుషులుగా ఒకవేళ మన ప్రోత్బలంలో ఒక్కొక్కసారి అనుకోకుండా ఏదైనా పాపము మనలోకి వచ్చినప్పుడు వెంటనే 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 పిల్లరా ఆ పాపాన్ని తుడిచివేసుకుని మనం శుద్ధులు అవ్వాలి. ఆ పాపాన్ని ఒక రోజు నువ్వు భరించావా, రెండో రోజు పెద్దదైపోతుంది, మూడో రోజు అందరికన్నా పెద్దదైపోతుంది, నాలుగో రోజు నుండి దేవుని సన్నిధి నుంచి దూరం చేస్తుంది పిల్లరా. బెస్ట్ ఎగ్జాంపుల్ పిల్లరా గొర్రెపోతు పంది పిల్లరా. మీకు తెలుసు కదా గొర్రెపోతు పంది గురించి. ఆ రెండు ఒకే పట్టు మీద వస్తున్నారు, అది అటు నుంచి వస్తుంది, ఇది ఇటు నుంచి వస్తూ ఉంది. గొర్రె వెనక్కి తగ్గట్లేదు, పంది వెనక్కి తగ్గట్లేదు పిల్లలు. నీ గురించి నేను ఎందుకు తగ్గాలని ఇది అనుకుంటుంది, నీ గురించి నేను ఎందుకు తగ్గాలని ఇది అనుకుంటుంది. రెండు కలిసి ప్రయాణం చేసినాయి. ఆ పట్టు కింద నుంచి మహామురికి కాలం ప్రవహిస్తూ ఉంది. ఈ రెండు ఢీకొనేసరికి ఈ రెండు కలిసి బురదలో పడ్డాయి పిల్లలు. ఈ రెండు కలిసి బురదలో పడ్డాయి. ఎప్పుడైతే గొర్రెపోతు దాంట్లో పడిందో చిచ్చి 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 ఎంత అసహ్యము, ఎంత దుర్వాసమైంది, చి దీన్ని భరించలేకపోతున్నానని ఎక్కడో చెరువు చూసుకున్న చెరువులోకి వెళ్ళి మూలిగి చేపలు పట్టుకుని వెళ్ళి అదంతా రాసుకుని చేసుకుంటేనే కానీ దానికి తృప్తి కాలేదు. పది మాట చెప్పండి, మీరు పది మాట చెప్పండి. పది ఏమంటుంది? అబ్బా ఏమి స్వర్గం రా బాబు, ఇది అసలు జీవితం అంటేనే ఇక్కడ ఉంది, అసలు ఇది ఇక్కడ ఎంత స్వర్గం ఉంటుంది అనుకుంటే అసలు ఆ గొర్రెపోతే నేను అసలు గొడవ పడి నేను ముందే దూకెళ్ళింది దీంట్లోకి. పాపాన్ని ఆస్వాదిస్తూ ఉంది, మురికిని ఆస్వాదిస్తూ ఉంది, చెడు కంపును ఆస్వాదిస్తూ ఉంది. పిల్లరా ఈరోజు మనం పందుల్లాగా ఉండకూడదు, గొర్రెపోతులాగా. ఒకవేళ పాపం అనేటువంటిది ఒక ఎవరి వల్ల వచ్చినప్పటికీ కూడా వెంటనే వెంటనే యేసు రక్తము చేత కడిగి దాన్ని శుద్ధి చేసుకుని మరలా నీ పూర్వస్థితికి వచ్చేసాయి. దావీదులాగా పాపాన్ని పెంచుకోవద్దు, దావీదులాగా పాపాన్ని పెంచుకోవద్దు. పాపాన్ని పెంచుకుంటే కుమారుడిని పోగొట్టుకోవాల్సి వచ్చింది. పిల్లలు ఎన్నో అనర్థాలు దావీదు అనుభవించవలసి వచ్చింది. అది ఎవరు చూడలేదని, అందరినీ మేనేజ్ చేశారని, నా తెలివితేటలు బాగున్నాయని, నా తెలివితేటలతో ఎంతమందిని మేనేజ్ చేశారు, అబ్బా పాపాన్ని ఎవడో చూడకుండా చేశానని మితిమీరిపోతూ ఉంటున్నాడు. దాని పర్యవసానం దావీదు అనుభవించాడు. విశ్వాస జీవితంలో పాపాలు రావని నేను అంటలేదు, వచ్చింది వెంటనే చేయమని కూడా అక్కడ అర్థం కాదు. కానీ ప్రియులారా ఆ పాపము వచ్చింది వెంటనే, అది పాపం అని గ్రహించి
ఉపవాసాలు ప్రకటించుకుని, ప్రభువా నా వల్ల తప్పు జరిగింది, నా వల్ల పాపం జరిగింది, ఇది అనుకోకుండా జరిగింది, ప్రభువా నన్ను క్షమించదని దేవుని యొద్ద నుంచి క్షమాపణ నీకు వచ్చేంత వరకు కనిపెట్టి విడిచిపెట్టి నువ్వు ఆ జంపులో, ఆ బురదలో నుంచి పరిశుద్ధుడిగా లేవాలని దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుల జంపు బురదలోనే పెరుగుతుంది కానీ జమ్ములు ఆ బురద దానికి అంటుకోదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూస్తే జకర్యా గ్రంథము, మీకు రెఫరెన్స్ అంటే కొంచెం అవసరం అవుతాయనేటువంటి ఉద్దేశం చెప్పిన జకర్యా గ్రంథము 10వ అధ్యాయం. ముందు తీసిన పేజీ చెప్పండి. జకర్యా గ్రంథము 10వ అధ్యాయం 10వ అధ్యాయం 5వ వచనం చదువుతుంది. వారు యుద్ధము చేయొచ్చు, వీధులలో బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలుల వలె ఉందురు. యెహోవా వారికి తోడైండును గనుక వారు యుద్ధము చేయగా గొర్రెములను ఎక్కువ వారు సిగ్గునందుదురు. హల్లెలూయా చెప్పండి కనుక హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏది చేతనంటే ప్రియులారా, ఈ రోజున దేవుడు మన యవన బిడ్డలకు, సంఘానికి ఒక బంగారం లాంటి, వజ్రము లాంటి మాటను మనకు దయచేశారు. మీరు అక్కడ చూసుకోండి, అక్కడ అండర్లైన్ చేసుకోండి. నేను చదువుతున్నా 5వ వచనం. వారు యుద్ధము చేయొచ్చు, వీధుల బురదలో శత్రువులను తొక్కు పరాక్రమశాలుల వలె ఉందరు. బురద వేడి మీదకి వచ్చిందని చెప్పబడుతుందా? ఆ బురదను వీళ్ళు తొక్కుతున్నారని చెప్పబడుతుందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యవన బిడ్డలారా, యవన జీవితాన్ని ఇది దేవుడు మీకు ఇచ్చినటువంటి అందమైనటువంటి సౌందర్యమైనటువంటి జీవితం. ఈ యవన జీవితాన్ని సాతాను కోసం ఉపయోగించింది. సాతానుడు ఎప్పుడు కూడా నీ కాళ్ళ కింద ఉండాలి. ఆ బురద ఎప్పుడు కూడా నువ్వు దొక్కబడలేదు తప్ప ఆ బురదని నువ్వు ఆయన చేయకూడదు. ఆ బురదని ఒంటి మీదకి రాకూడదు. పిల్లరా, అది నిజమైనటువంటి ఆనందకరమైనటువంటి జీవితం. పిల్లరా, యవన కాలమున కాడిపోయి నరునికి మేలు. ఈ కాడిని, సువార్త అనేటువంటి కాడిని నీ యవన కాలమందు నువ్వు మోయగలిగితే అది నీ జీవితానికి ఎంతో సుందర కిరీటము. ప్రియ స్నేహితుడా, సువార్తను తక్కువగా అంచనా వేయకు, పరిచర్యలో పాల్పొక్కులు పొందడం తక్కువగా అనుకోకు. ఇది నీ భాగ్యము, ఇది దేవుడు నీ జీవితంలో వచ్చినటువంటి గొప్ప ధన్యత. ప్రియులారా, మీ సమయం ఉన్నప్పుడల్లా కూడా దేవుని పరిచర్యలో వాడబడ్డానికి ఇష్టపడదు. మీరు సాతాను నుంచి కాళ్ళ కింద పెట్టండి, సాతాను నెత్తి మీద ఎక్కించుకోవద్దు దయచేసి. ఉంటాయి, సంతోషాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి పిల్లలు, అన్నీ కూడా ఉంటాయి. కానీ మన క్రైస్తవ బిడ్డలుగా, క్రైస్తవ యవనస్తులుగా, క్రైస్తవ సమాజముగా మనం ఎంతవరకు ఉండాలో మనం అంతవరకే ఉండాలి. మనం ఎంతవరకు వాటిలో ఆనందించగలగాలో అంతవరకే ఉంటాం తప్ప పరిధి దాటి అది నీ మీద పెత్తనం చేయడానికి వీలు లేదు. పాపము ఏ రోజున కూడా నీ మీద పెత్తనం చేయడానికి వీలు లేదు. పాపము ఎల్లప్పుడూ కూడా నీ కాళ్ళ కిందనే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదటి మాట జమ్ము బురదలోనే పెరుగుతుంది. జమ్ము బురదలోనే పెరుగుతుంది. తర్వాత 2వ మాట రాసుకుందాం పిల్లల. జమ్ము తల వంచున్నది. జమ్ము తల వంచున్నది. దానికి మాట చూపిస్తారు. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుతాం. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకొనవలసిన దినమట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుంటున్న ఉపవాసమా? అయితే ఆ మాట అంతా మనం తీసుకోవట్లేదు. కానీ ఒకడు జమ్ము వలె తల వంచుకొని, తల వంచేటువంటిది ప్రియులరా, జమ్ము తల ఎక్కేటువంటిది గర్వానికి సాదృశ్యంగా ఉంటుంది. తల వంచటం అనేటువంటిది ప్రియులరా, తల వంచటం అనేటువంటిది వినయానికి సాదృశ్యంగా ఉంటుంది. తల వంచటం అనేటువంటిది విధేయతకు సాదృశ్యంగా ఉంటుంది. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ ఘనత ఉంటుంది. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ ప్రభువారు కనపరచబడతారు. ఎక్కడ అవిధేయత ఉంటుందో, ఎక్కడ ఘనం ఉంటుందో ప్రభువారు మహిమపరచబడరు. పిల్లరా, నా ప్రియమైనటువంటి సంఘ బిడ్డలారా, మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. వివిధ రూపాల్లో మీరు వాడబడుతున్నారు. పరిచయంలో మీరు వాడబడుతున్నారు, పాటలలో వాడబడుతున్నారు, స్తుతి ఆరాధనలో వాడబడుతున్నారు, వాక్య పరిచయం చేయడంలో వాడబడుతున్నారు, సాక్ష్యాలు చెప్పడంలో వాడబడుతున్నారు. ఏది చేసినా విధేయతతో చేయాలి. మనం ఏది చేసినా ప్రభు యొక్క శిరసత్వానికి కింద ఉండి మనం చేయాలి. ఏది చేసినా ప్రభు యొక్క అధికారాన్ని ఒప్పుకుని మనం చేయాలి.
అంతే తప్ప ప్రభు అధికారానికి మించి మనం చేయకూడదు పిల్లరా. ఇంకొక మాట నన్ను చెప్పమంటారా, యవనస్తులకు ఈ వినయం అనేటువంటిది ఒక అలంకారముగా ఉంటుంది పిల్లరా. నీ దగ్గర గోల్డ్ చైన్ ఉన్నా లేకపోయినా, నీ దగ్గర బంగారపు బ్రాస్లెట్ ఉన్నా లేకపోయినా పిల్లరా, వినయం అనేటువంటిది నీ దగ్గర ఉన్నప్పుడు ఈ యవనస్తులకి పెద్దలకు ఈ వినయం అనేటువంటిది పిల్లరా అలంకారముగా ఉంటుంది. వినయం అనేటువంటి అలంకారాన్ని మన ప్రతి వాళ్ళు మనం కలిగి ఉండాలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. చూస్తే కనుక పిల్లరా, వినయం నీలో ఉంటే మొట్టమొదటి పరిశుద్ధత నీ దగ్గరికి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. వినయం నీ దగ్గర ఉంటే మంచితనం నీ దగ్గర ఉంటుంది. వినయం నీ దగ్గర ఉంటే సాత్వికం నీ దగ్గర ఉంటుంది. వినయం నీ దగ్గర ఉంటే సహనము, దీర్ఘశాంతము నీ దగ్గర ఉంటుంది పిల్లరా. నీ దగ్గర ఉంటుంది పిల్లరా. ఈ వినయము లేక పిల్లరా ఏమవుతుందంటే అనేకమైన అనర్థాలకు ఏమీ లేనటువంటి ఆకంట ఏం చేస్తుందంట చెప్పండి, ఏం చేస్తుందంట? ఎగిరెగిరి పడుతుందంట. దాంట్లో ఏదో వేసేంత వరకు కూడా అది ఊరికి ఎగిరి పడుతుంటుందంట. అన్నీ ఉన్నటువంటి ఆకేం చేస్తుంది చెప్పండి, అన్నీ ఉన్నటువంటి ఆకేం చేస్తుంది అణిగి మణిగి ఉంటుంది పిల్లరా. మనం ఎంత ఎత్తుకెళ్ళినా, మనం ఎంత దేవుని చేత ఆస్వాదించబడినా, ఎన్ని విద్యావంతులు ఉన్నా, ఎంత వక్తమైనా, ఏమైనప్పటికీ కూడా దేవుని చెప్పు చేతుల్లో ఉండడానికి ఇష్టపడతాం. హల్లెలూయా. దేవునికి విధేయులుగా ఉండటం మనం నేర్చుకుందాం. దేవుని పని విధేయతతో మనం చేయడం నేర్చుకుందాం పిల్లరా. సంఘ కాపరులు కూడా పిల్లరా, సంఘ బిడ్డలకు విధేయత నేర్పించాలి. సేవకుడి మీద తిరుగుబడేటువంటి సంఘాన్ని ప్రోత్సహించకూడదు పిల్లరా. దైవ సేవకుడి మీద తిరుగుబాటు చేసేటువంటి వ్యక్తులను సేవకుడు ప్రోత్సహించకూడదు. అది దేవుని నామానికి విరుద్ధం. సంఘ కాపులు ఎల్లప్పుడూ తన బిడ్డలకు విధేయత నేర్పించాలి. తన బిడ్డలకు నెమ్మది నేర్పించాలి. వాక్యములో వాళ్ళు పెంచాలి. వాక్యం చెప్పే ప్రతిదీ కూడా విధేయత నేర్పిస్తూ ఉంది. ఓ ప్రియ స్నేహితుడా, విధేయత నీ జీవితంలో ఉందా? నేను ఇంకా ముందుకెళ్ళి మీరందరూ నా బిడ్డలుగా నేను భావించి మాటలు చెప్తున్నాను. యవన బిడ్డలారా, మీ తల్లిదండ్రులకి ఏ రోజున కూడా మీరు కోపం లేకుండా దయచేసి యవన బిడ్డలు తల్లిదండ్రులకి విధేయత చూపించాలి. ఒక్కొక్కసారి మీ డాడీ అభిప్రాయానికి, మీ మమ్మీ అభిప్రాయానికి, మీ అభిప్రాయానికి కొన్ని తేడాలు రావచ్చు. తేడాలు వచ్చినంత మాత్రాన మనం కోపగించుకోవడం, లేదా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవడం, వీధుల్లో ఆడటం ఏమాత్రం చేయకూడదు. మీరందరూ కూర్చొని మాట్లాడుకుని చిన్నలన్నింటి మీరు పెద్దలకు విధేయులు అవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది పిల్లరా, సంఘ బిడ్డలు, ఇది నా స్వార్థం కోసం నేను చెప్తున్నటువంటి మాట కాదు. సంఘస్థులు దేవుని యొక్క సేవకుడికి విధేయులై ఉండాలి పిల్లరా. దేవుని యొక్క సేవకుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడే నిజమైన సేవకుడైతే పిల్లరా, ఆ సేవకుడికి మీరు ఆ సేవకుడి మాట జవదాటకూడదు. అంటే సేవకుడు పాపం చేయమంటే పాపం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు కాదు. సేవకుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు. సేవకుడికి ఏదో తక్కువ వచ్చిందని వాళ్ళందరూ రెచ్చగొడితే రాత్రులు పిల్లరా పాపము చేయడానికి సేవకుడు ప్రోత్సహిస్తుంటే పాపానికి వెళ్ళేటువంటి వాళ్ళు కాదు పిల్లరా. మీ సేవకుడు మంచి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు, సన్మార్గంలో మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు. సేవకుడికి విధేయత చూపించాలి. సేవకుడి మాటకు విధేయత చూపించాలి. అదే సమయంలో సేవకుడు తన సొంత కార్యక్రమానికి, సొంత ఉద్దేశానికి వీటికి సంఘస్థులు ఉపయోగించకూడదు. సేవకుడి ఎల్లప్పుడూ దృష్టి ఎల్లప్పుడూ కూడా సంఘాన్ని ఎలాగో పెంచాలి, సంఘానికి ఎలాగో మంచి బోధన చేయాలి, వారిని మంచి వారిగా తీర్చిదిద్దాలి అని ప్రభు దగ్గర కనిపెట్టి ఆ మాటలను సంఘానికి ఇస్తూ సంఘాన్ని క్రమములో పెంచాలి. సంఘాన్ని అక్రమములో పెంచకూడదు. జాగ్రత్త. సంఘము అక్రమములకు వెళ్ళిపోయిందంటే, సంఘము సతాను చేతులకు వెళ్ళిపోయిందంటే చాలా ప్రమాదం ప్రియులారా, చాలా ప్రమాదం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. రెండవది పిల్లరా, మూడవదిగా మనం చూస్తే మనందరూ కలిసి, ఇటు సంఘము ఇటు సేవకుడు మనందరూ కలిసి దేవుని మాటకు విధేయత చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు కూడా దేవుని మాటను జవదాటేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదు. వినయానికి ప్రతిఫలము విధేయత పిల్లరా.
వినయానికి ముందు గొప్ప గౌరవం ఉంటుంది. మనందరం కూడా విధేయత నేర్చుకుందాం. జబ్బు నేర్పేటటువంటి రెండవ మాట ఏంటంటే పిల్లల విధేయత కలిగినటువంటి జీవితం. విధేయత కలిగినటువంటి జీవితం. పిల్లలు నేను ఎప్పుడు కూడా నేను ఏదో చదువుకున్నవాడిని అన్నటువంటి ఫీలింగ్ నేనైతే ఎప్పుడే కూడా ఈరోజు కూడా నేను భయపడతాను, నేను వస్తూ ఉంటుంటాను. ఒక గొప్ప ఉద్యోగిగా నేనేమి ఎప్పుడు ప్రదర్శించుకోలేదు. కానీ పిల్లలు నన్ను గురించినటువంటి మాటలు ఏమవుతున్నాయంటే వీడు చదువుకున్నాడు కాబట్టి గర్వం ఎక్కువ. నేను గర్వపడ్డానో లేదో నా ప్రభువుకి తెలుసు. హల్లెలూయా. నేను ఒక గొప్ప ఎంప్లాయీగా ఉన్నానో లేదో, లేదా గర్వాన్ని నేను ప్రదర్శించానో లేదో నాకు తెలుసు, నా ప్రభువుకి తెలుసు. నేను ఎల్లప్పుడూ కూడా తగ్గించుకోవడానికి ఇష్టపడతాను. ఈరోజు కూడా నా కుర్చీలో కూర్చోవడం భయం పిల్లలు. ఈరోజు కూడా నన్ను గురించి ఎవరైనా ఎక్కువ మాట్లాడుతూ ఉంటుంటే నాకు భయం అవుతుంటుంది. నాకు తెలుసు గర్వం యొక్క ప్రతిఫలం ఏంటో నాకు తెలుసు. గర్వం యొక్క ప్రతిఫలం ఏంటో నాకు తెలుసు. అబద్ధం చెప్పినంత మాత్రాన ఆ నిజము అబద్ధము కానేది పిల్లరా. నా ప్రభువుకి తెలుసు వాస్తవం అంటారు పిల్లరా. ఎలాగ తగ్గించుకుంటున్నాను ప్రభువుకి తెలుసు. ఎలాగ పరిచయం చేస్తున్నానో ప్రభువుకి తెలుసు. అబద్ధాలాడి నేను పరిచయం కట్టట్లేదు. అబద్ధాలాడి సంఘాలను వెడగొట్టట్లేదు. ప్రభువుకు విధేయుడై ప్రభు యొక్క శరీరం పిల్లలు మొక్కలు కాకూడదని ఎంతమంది ఉన్నా ఆ మాటకు కట్టుబడి, దేవుని మాటకు కట్టుబడి ఈ సంఘాన్ని నడిపిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా మనందరం కూడా నేర్చుకునే మాట ఎవరు ఎలాగున్నప్పటికీ కూడా మనం దేవుడి దగ్గర మోకాళ్ళని ఆయన పరిశుద్ధ సన్నిధానంలో విధేయత నేర్చుకుందాం. తద్వారా నీ కుటుంబానికి, మన సంఘానికి దీవెనలు ప్రభు దగ్గరికి తెచ్చుకుందాం. హల్లెలూయా. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. మాట యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్థలానికి మనం వచ్చేస్తున్నాం. 4వ మజిలీకి మనం వచ్చేస్తున్నాం. 4వ మజిలీ మనకు నేర్పుతున్నటువంటి పాఠము, ఆ జమ్ము మనకు నేర్పుతున్నటువంటి పాఠం. మొట్టమొదటిది, జమ్ము బురదలో పెరుగుతుంది కానీ ప్రియులారా బురద దానికి అంటించుకోలేదు. రెండవ జమ్ము తన తల పైకెత్తదు, తన తల వంచడానికి ఇష్టపడుతుంది. విధేయత కలిగి ఉండడానికి ఇష్టపడుతుంది. విధేయత నేర్చుకోవడానికి ఇష్టపడుతుంది. పరిశుద్ధత కలిగి ఉండడానికి ఇష్టపడుతుంది. ప్రియులారా చివరిగా దీని గురించి చెప్తారు చూడండి. ఆదాము యొక్క అవిధేయత అనేక మందిని పాపములోకి నడిపించింది. గట్టిగా పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క ఆదాము యొక్క పాపము అనేకుల్ని అవిధేయతలోకి నడిపించింది. ఒక్క యేసు ప్రభువారి యొక్క విధేయత అనేక మందిని రక్షణలోకి నడిపించింది. గొప్ప హల్లెలూయా చెప్తే హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని బిడ్డలుగా, యేసు ప్రభుని వారసులముగా, యేసు ప్రభువారి యొక్క రక్తంతో కడగబడినటువంటి వారముగా మనం విధేయత నేర్చుకుందాం.
మనం బజార్లోకి వెళ్తున్నప్పుడు రెచ్చగొడతారు, మన బజార్లోకి వెళ్తున్నప్పుడు ఊపులు కూస్తూ ఉంటారు, లేనిపోయి మాటలు, కోపము తెచ్చేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మీరు వాళ్ళని చూసి ఏం భయపడకండి, విధేయత కలిగి పక్కకి తొలగి వెళ్ళిపోండి కదా. మాటకు మాట సమాధానం చెప్పదు, మాటకు మాటకు సమాధానం చెప్పద్దు, ఏమి సమాధానం చెప్పదు, ఎవరికి సమాధానం చెప్పదు. మన ప్రభు అని విధేయత ప్రియులను మన ప్రభువుని బట్టి నేర్చుకుంటున్నాం. ఆయన శ్రమను పొందిన వాడైనప్పటికీ కూడా విధేయత నేర్చుకున్నాడని వాక్యం శ్రమిస్తాము కనుక ఆయనను చూసి మనం విధేయత నేర్చుకుందాం. హల్లెలూయా. మూడో మాట నేను చెప్పేసి నేను ముగిస్తాను ప్రియులారా. చూడండి ప్రియులారా, మూడో మాట మనం రాసుకుంటే చూడండి, నిర్గమాకాండము 2వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామా. ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకుని దానికి చిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా చాలు. ఇలా రాసుకుందాం పిల్లలు. మూడో మాట, మొదటి మాట మనం ఏం రాసుకుందాం? జమ్ము బురదలో పెరుగుతుంది కానీ ఆ బురద జమ్ముకు అంటుకోదు. మొట్టమొదటి మాట. రెండవ మాట పిల్లరా, జమ్ము తల వంచడానికి సాదృశ్యంగా ఉంది. విశ్వాసి అయినటువంటి నీవు తల వంచేటువంటి విధంగా మనం ఉండాలి. తల ఎత్తి తల బిరుసుతనం గర్వము ప్రదర్శించడానికి వీలు లేదు. మూడో మాట పిల్లరా, జమ్ము నీళ్లపై తేలి ఆడుతుంది. జమ్ము నీళ్లపై తేలి ఆడుతోంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను ముగిస్తూ ఉంటున్నాను ప్రియమైనటువంటి దేవుని పిల్లరా. జమ్ము తేలికైనటువంటి పిల్లరా. ఈ జమ్ము పెట్టే మనకు తెలుసు, తన తల్లి యోకేబెదు ఏం చేసిందంటే కొన్ని నెలలు ఆ మోషేని దాచింది పిల్లరా. రోజు రోజుకి పెద్దవాడు అవుతున్నాడు. ఆ కేకలు, ఆ ఏడుపు ఆ చుట్టుపక్కల వాళ్ళు వినపడతా ఉంది. వీటి దాయిలాగా ఏం చేసిందంటే పిల్లరా, ఒక జమ్ము పెట్టి తీసుకుని వచ్చింది. తన భర్తతో అంటుంది, అయ్యా మీరు ఆ నైలు నది కొట్టుకెళ్ళి ఒక జమ్మును తీసుకురండి. ఎందుకే ఇప్పుడు జమ్ముతో పడండి, మీకు ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, నా మాట ఆలకించండి, కొంచెం జమ్ము తీసుకురండి, నేను తయారు చేస్తాను కదా. ఒక మంచి పెట్టి తయారు చేసింది, దానికి మట్టి కీలు పూసింది పిల్లలు. దానికి అందులో మోషేను పెట్టి పిల్లరా, మోషేను పెట్టి అక్కడ ఉన్నటువంటి ఆ జమ్ములో మోషేను వదిలిపెట్టింది. హల్లెలూయా. పిల్లలు, ఈ జమ్ము పెట్టి దేనికి తెలియజేస్తుందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. జమ్ము పెట్టే సంఘానికి సాదృశ్యంగా ఉంది. పిల్లలు, ఈ జమ్ము పెట్టే నీళ్లపై తేలుతూ ఉంటుంది. నీళ్లు ఈ జమ్ము పెట్టెను లాగట్లేదు. అనగా పాపము ఈ సంఘాన్ని లాగట్లేదు. పాపము ఈ సంఘములోకి రావట్లేదు. పాపము చేత ఈ సంఘము ఆకర్షించబడట్లేదు. పాపము చేసినటువంటి వ్యక్తులు వచ్చి సంఘాన్ని రూఢి చేయట్లేదు. ఇది ఎప్పుడు కూడా తేలితూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సంఘము ఎప్పుడు కూడా పాపము చేసినటువంటి వ్యక్తులతో రూల్ చేయకూడదు. పాపాన్ని విడిచిపెట్టుకున్నాడా, వాడు యేసు రక్తంతో కడగబడిన వాడా, వాడే పరిచయం చేయాలి, వాడే సంఘంలో వాడబడాలి. ఈ రోజుల్లో సంఘ పెద్దలు బయలుదేరి ఈ సంఘాన్ని నీటిలో ముంచడానికి, ఈ సంఘాన్ని పాపములో ముంచడానికి, ఈ సంఘాన్ని పాపములోకి చొప్పించడానికి మారు మనసులైనటువంటి సంఘస్థులు, మారు మనసులైనటువంటి సంఘ పెద్దలు సంఘాన్ని రూఢి చేస్తున్నారు. సంఘ కాపాడిని చేతిలో పెట్టుకుంటున్నారు. ప్రియులారా, సంఘము వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత లోకములో జరిగింది అన్ని సంఘాలలాగానే అయిపోతా ఉంది. ప్రియులారా, హెబ్రోను సంఘం అలా ఉండడానికి వీలులేదు. మనది ప్రత్యేకపరచబడినటువంటి సంఘము, మన ప్రభువు చేత ఏర్పరచబడినటువంటి సంఘము. పిల్లరా, సంఘములోకి నీళ్లు రాకూడదు, సంఘములోకి పాపము రాకూడదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, రెండవ మాట నేను చెప్తున్నాను, ఒకవేళ సమయం అవుతుందనుకో. ఒక విశ్వాసికి క్షేమము ఎక్కడంటే సంఘములోనే క్షేమం అవుతుందరా. ఒక విశ్వాసికి భద్రత ఎక్కడంటే సహవాసంలోనే భద్రత. ఒక విశ్వాసికి యోగ్యత ఎక్కడంటే సంఘములోనే. ఒక విశ్వాసికి గుర్తింపు ఎక్కడంటే సంఘములోనే. సంఘములోనే, ఆయన సన్నిధిలోనే మనకు సమృద్ధి, ఆయన సన్నిధిలోనే మనకు ఆనందము, ఆయన సన్నిధానంలోనే మనం చిగురించేస్తే వాళ్ళకు. సంఘ సహవాసానికి ఎప్పుడు కూడా దూరంగా ఉండదు. సంఘ సహవాసానికి ఎప్పుడు దూరంగా ఉండదు. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా పిల్లరా, సంఘానికి దూరంగా ఉండదు, సహవాసానికి దూరం. ఒకసారి సహవాసానికి దూరం అయితే పిల్లరా, నీలో అగ్ని ఆగిపోతూ ఉంటుంది, నీలో మంట చల్లారిపోతూ ఉంటుంది.
సంఘానికి వచ్చినప్పుడు మంట ప్రజ్వలిస్తూ ఉంటుంది. నేను ఒక కట్టెమైనప్పుడు, ఒక పుల్ల అయినప్పుడు మనందరి పుల్లలో కలిసి మంట బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన గౌరవ సంఘాన్ని వీళ్ళని నేను అభినందిస్తూ వచ్చినాను. మనమే తెచ్చుకుంటాం పదార్థాలు, మనమే వండుకుంటాం పదార్థాలు, మనమే తింటాం, మనమే కడిగేసుకుంటాం. ఇది చెయ్యండి అని మనం చెప్పండి కదా. సహవాసంలో ఉంటుంది. ఒకరినొకరు ప్రేమించుకుంటాం. ఒకవేళ ప్రేమ లేకపోతే ఈ రోజు నుంచైనా మనం మొదలు పెడదాం. నీకంటే నీ సహోదరుడు గొప్పవాడు నేర్చు, నీకంటే నీ సహోదరుడు గొప్పదని నేర్చు. ఆమె మీద అవాకులు చెవాకులు నీకు తెలిసినా కూడా నువ్వు ఎక్కడో చెప్పకు. నీ సహోదరుని మన్నించు. సహవాసంలో ఐక్యత లేదా, ఒకరి కోసం ఒకరు ప్రాణం పెట్టడానికి, ఒకరికంటే ఒకరు గొప్పగా ఎంచడానికి, ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచడానికి సహవాసంలోనే మనం నేర్చుకుంటాం. ఈ సహవాసం అనేటువంటిది విజయ్ కుమార్తెనో లేకపోతే మరొకరిని అనడానికి వీలు లేదు ప్రియులారా. ఈ సంఘము ప్రభు యొక్క రక్తము చేత కడగబడినటువంటి సంఘం. వ్యక్తుల పేర్లు పెట్టి చెప్పడానికి వీలు లేదు. ఈ సంఘము ప్రభు యొక్క రక్తము చేత కడగబడింది కనుక ఈ సంఘంలో ఉంటేనే క్షేమము. హల్లెలూయా. అందుచేత పిల్లరా, ఏ రోజులు కూడా సంఘానికి నువ్వు దూరంగా ఉండేది. పిల్లరా, ఒకసారి భక్త్ సింగ్ గారు ఆయన సువార్త ప్రకటించినటువంటి ఈ సందర్భాల్లో సువార్త ప్రకటించినప్పుడు యేసు ప్రభువుని అంగీకరించారు. ఆ తర్వాత కాలంలో మళ్ళా పిల్లరా చల్లబడిపోయారు, విశ్వాసంలో చల్లబడిపోయారు. మళ్ళీ ఈయన ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ చలి కాసుకుంటున్నారు. అందరూ కూడా మనకి చలి కాసుకుంటారు. చాలామంది విశ్వాసం వీళ్ళకి ఒక పాట నేర్పాలనుకున్నాడు. ఎలా నేర్పాలనుకున్నప్పుడు పిల్లరా ఆయన ఏం చేశారంటే ఆ మంట మండుతున్నటువంటి ఆ కట్టెలు ఏం చేశారంటే ఒక్కొక్కటి తీసి పక్కన పెట్టేశారు. కొంతసేపటికి ఆరిపోయినట్టు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, బ్రదర్ ఈ కట్టెలు ఎందుకు కాల్చలేదు మీరు చెప్పండి అన్నాడు. అన్న కట్టెలు ఎందుకు కాల్చలేదు అంటే మంటలో లేవా, ఈ విడిగా ఉండిపోయి విడిగా ఉంటే ఏం కాలుతాయి, మంటలో లేకపోతే ఏం కాలుతాయి. మరి నువ్వు సహవాసాన్ని లేకపోతే ఎలా మండుతావు? నువ్వు సహవాసాన్ని లేకపోతే ఎలాగ మండుతావు? దేవుడు నిన్ను ఎక్కడ మండించాలి? దేవుడు నిన్ను ఎలా మండించాలి? సహవాసములో పిల్లరా. ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభువు యొక్క సహవాసము ఆ ఇద్దరి మనుషులకు కలిసింది కాబట్టి ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మనలో మంట పుట్టలేదా? ప్రియులను మంట పుట్టించేటువంటిది సహవాసము. ప్రభు కోసం జీవింపజేసేటువంటి సహవాసము. ప్రియ స్నేహితుల సోదరి, ఏ రోజు కూడా సహవాసం మాట్లాడు. ఏ రోజు సహవాసానికి దూరంగా ఉండదు. నేను ఇదే మాట చెప్తాను ఏంటంటే, నువ్వు బెడ్డ మీద పడుకుంటేనే నువ్వు సంఘానికి రాకుండా ఉండాలేమో తప్ప ఏ రోజు కూడా నువ్వు ప్రియులరా సహవాసం కాదు. నేను ఇక్కడికి రానిటంటే ఆదివారం నేను అక్కడ సహవాసం పెడతాను ప్రియులరా. అంతెందుకు మన ఓట్ల ఎలక్షన్ టైం అప్పుడు ఆదివారం నాడు మమ్మల్ని పిలిచారు. ఆదివారం నాడు నేను వెళ్ళాలి. ఇక్కడి నుంచి బాగా అలసిపోయేదాను. తర్వాత ఏ మాత్రం కూడా నా శరీరం నాకు సహకరించట్లేదు. కానీ లోపల మాత్రం ఆదివారం ప్రార్థనకి వెళ్ళకుండా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళగలుగుతాం. ఇది తప్పించుకోలేకపోతున్నాను. లేచి కొంచెం స్నానం చేసి వెంటనే బండి వేసుకుంటాను. నేను అక్కడ ఒక చర్చ్ ఉంటుంది. ఆ చర్చ్కి ఇంచుమించు మార్నింగ్ ఆరాధన ఉంటుంది. 6 గంటలకు సర్వీస్ ఉంటుంది, 7 గంటలకు సర్వీస్ ఉంటుంది. 6:30 గంటల కల్లా నేను అక్కడికి వెళ్ళిపోయాను. 6:30 గంటల కల్లా నేనే ఫస్ట్ పర్సన్ అక్కడ. తర్వాత 7 గంటలకు ప్రారంభమైంది. 8 గంటల దీవెనంతా వరకు నేను అక్కడ కూర్చుంది. దేవుని ఆరాధించుకుని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించుకుని అప్పుడు నాకు చాలా సంతోషం. ఈ ఎలక్షన్ డ్యూటీ వల్ల నా ఆరాధన పోలేదు. ఈ ఎలక్షన్ డ్యూటీ వల్ల నేను సంఘానికి వెళ్ళలేదు అనేటువంటి అపవాది నాలో లేకుండా పిల్లరా చాలా సంతోషంగా వచ్చి బండి అనుకునేసరికి పిల్లరా బండి పంచలేదు. నమ్మండి పిల్లరా, బండి పంచలేదు. ఎంత పెద్ద మేకు దాన్ని కూర్చుంటుంది. నేను అసలు అడావుడిగా వెళ్తున్నాను. ఈ లోపల మా సార్కి ఒక ఆయన ఫోన్ చేస్తే, అయ్యా మీరు వెళ్ళారంటే మేము వెళ్ళాము, లైన్లో నిలబడ్డాము, అక్కడ ఎక్కడంతా ప్రాసెస్ అంతా స్టార్ట్ అయిపోయింది, నువ్వేంటి లేట్ వస్తున్నావా అంటుంటాను. సరే నేను కూడా వస్తాను, ఈ బండి పంచి వేయించుకుని నేను మళ్ళా వెళ్ళేసాను. వీళ్ళ ఎలాగ లేట్ అయింది అనేసి మాకు అక్కడే టిఫిన్లు అరేంజ్ చేస్తే టిఫిన్ చేసి నెమ్మదిగా లైన్లో నిల్చున్నాను. నమ్మండి, మీరు దేవుని ఆలయానికి వస్తే మీ పనిని దేవుడు చేస్తారు. నెమ్మది దేవుడు స్వర్గ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు నువ్వు ఎంతైతే పోగొట్టుకున్నావో అంత ఇచ్చేటువంటి దేవుడు పిల్లలు.
ఈయన నాకంటే 7 గంటలకు వెళ్ళి ముందు లైన్లో నిలబడ్డాడు. ఆయన తర్వాత నేను టిఫిన్ ఇవన్నీ చేసి తీరుబడి వెళ్ళి లైన్లో నిలబడ్డాను. ఆయనకంటే ముందు నేను సంతకం పెట్టి మెటీరియల్ తీసేసుకున్నాను. ఆయనకంటే ముందు నా పని అయిపోయింది. ఆయనకంటే ముందు నేను బస్ ఎక్కి నా రూట్కి నేను వెళ్ళిపోయాను. హల్లెలూయా. చిన్నది కాదు పిల్లరా, దేవుడు మన పక్షాన అట్లాంటి కార్యాలు చేస్తాడు. నువ్వు నమ్ము, సహవాసానికి దూరం కావు. నువ్వు సహవాసంలో ఉంటేనే నీ నిక్షేమము ప్రేమటువంటి దేవుడు. ఈ జమ్ము పెట్టే సంఘానికి సాదృశ్యం, అది నీటి మీద తేలాలి, పాపాన్ని అంటకుండా ఉండాలి. అందుచేత పిల్లరా, మనందరం కూడా ఆ పాపం అంటకుండా ఆ జమ్ము పెట్టిలో క్రీస్తు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడేటువంటి సంఘములో మనం ఉండాలి పిల్లరా. అంతే తప్ప నువ్వు పాపంలో ఉండి సంఘ కాపరిని రూఢి చేద్దామని, పాపంలో ఉండి సంఘ కాపరిని చేతిలో పెట్టుకుందామని నీకు మారు మనసు లేదు, మీ సంఘ కాపరికి మారు మనసు లేకుండా ఉంటే పిల్లరా, ఆ పడవ ఆ జమ్ము పెట్టి నీటిలో మునిగిపోతుంది. అలాగే మునిగిపోయినటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి. వాక్యానుసారమైన బోధలైనటువంటి సంఘాలు అనేకం ఉన్నాయి. సంఘానికి వచ్చేటువంటి వ్యక్తులలో మారు మనసు లేకుండా ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్న వాళ్ళు ఉన్నారు. మనం అలా ఉండడానికి వీలది. పరిశుద్ధతను కాపాడుకుంటాం. నీ క్షేమము సంఘం ఉంది. ప్రార్థన చేసుకుందాం. మోకరించబోతున్నారా? ప్రార్థన చేసుకుందాం. ప్రియ స్నేహితుల సోదరుడు పీహా హీరోత్వంగా జమ్ము మనకి 3 ముఖ్య విషయాలు జరిగింది. ప్రియ స్నేహితుల పద్దాక నువ్వు కంప్లైంట్ చేస్తున్నావా? ఏమంటే నా చుట్టూ తాగుబోతున్నారండి, నా చుట్టూ వ్యభిచారం చేసే చుట్టూ నో పిల్లరా, నువ్వు చేయకుండా ఉండు. ఈ చేత ఎవ్వరు కూడా పాపం చేయించలేదు. నీ పరిశుద్ధతను కాపాడుకో. యవనస్తుడా, యవనాలు అనేటువంటి నీకు అలంకారముగా ఇవ్వబడింది. అలంకారాన్ని కాపాడుకో. యవనప్రాయమైనటువంటిది ఒక గిఫ్ట్గా నీకు ఇవ్వబడింది. ఆ గిఫ్ట్ని కాపాడుకో. పిల్లగా యవనస్తుల యొక్క బలము వారికి అలంకారం అని, పరిశుద్ధత కలిగి దాన్ని మనం సాధించాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ఎవరి బిడ్డ, నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు అలాగ ఉన్నప్పటికీ యోసేపు వలె నమ్మకంగా ఉంటావా? యోసేపు వలె పాపాన్ని చూసి పరిగెత్తుకుని వెళ్ళిపోతావా? లేకపోతే పిల్లరా పాపానికి ఎదురు పరిగెడుతున్నవా? పాపం దగ్గరికి పరిగెడుతున్నవా? దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళ తిండి విషయంలో, వాళ్ళ పార్టీల విషయంలో వాళ్ళ పిల్లరా ఎంత జాగ్రత్త కలిగి ఉన్నారు తెలుసా? వాళ్ళతో మాంసం తినడానికంటే కూడా కాయగూరలు తినడానికి ఇష్టపడ్డారు. వాళ్ళతో కలిసి ద్రాక్షారసం తాగడానికంటే కూడా మంచి నీళ్లు తాగారు పిల్లరా. ఎవరి బిడ్డ, నీ పవిత్రతను కాపాడుకో. ఈరోజు నీ ఎవరి జీవితాన్ని నువ్వు కాపాడుకుంటే రాబోయేటువంటి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. బురద మనకు అంటుకోకూడదు. సంఘ బిడ్డలారా, ఇంకా సంఘానికి బిడ్డలారా అసూయతనం ఉంటుంది. ఒక సహోదరుని చూసి ఒక సహోదరుడు వార్చలేకపోతే అసూయ ఉంటుంది, కలహాలు ఉంటాయి, కక్షలు ఉంటాయి. తీసేద్దాం. ఈరోజున వాక్యాన్ని బట్టి మనం తీసేద్దాం. మనందరూ కూడా ఒకరినొకరు హక్కు చేసుకుని, హృదయపూర్వకంగా కౌగులించుకుని, హృదయపూర్వకంగా వందనాలు చెప్పుకుని, ఆ బ్రదర్ని చూస్తే నాకు ఎంతో సంతోషం, ఈ సిస్టర్ని చూస్తే నాకు ఎంతో సంతోషం. దేవుని పెట్టారు. బురద మనకు అంటుకోకూడదు. పిల్లరా, నువ్వు ఎంత స్థితికైనా జమ్ము తల వంచుతుంది. పిల్లరా, జమ్ము నేర్పెట్టిన 2వ పాఠం మనకు తల వంచుతుంది. ఓకే, నువ్వు ఎడ్యుకేషన్ ఉండని, మంచి ఉద్యోగం ఉండని, మంచి ఇల్లు ఉండని, మంచి ఆస్తి ఉండని, ఎన్ని ఉండనా కూడా పిల్లరా మనం దేవుని దగ్గర విధేయతలుగానే ఉంటాం. ఏ రోజున కూడా మన ఆస్తిని బట్టి కానీ, మన అందచందాలను బట్టి కానీ, మన చదువులను బట్టి కానీ, మన ఉద్యోగాలను బట్టి కానీ, సమాజంలో మనకు ఉన్నటువంటి స్టేటస్ని బట్టి కానీ గర్వపడుకు తమ్ముడు, గర్వపడుకు సంగమా. గర్వము నాశనానికి నడుపుతుంది. నాశనాన్ని కోరి తెచ్చుకోవద్దు. విధేయులుగా ఉంటారు. అన్నా, మా పక్క వాళ్ళు ఇలాంటి మాటలతో మమ్మల్ని వేధిస్తున్నారు, విధేయత కలిగి ఉండు. అన్నా, నన్ను చూసి కాండ్రగించి ఉమ్మేస్తున్నారన్నా, విధేయత కలిగి ఉండు. నన్ను చూసి చెడు మాటలు అనుకుంటున్నారన్నా, విధేయత కలిగి ఉండు. అది నన్ను బట్టి కాదు పిల్లరా, కల్వరి శిలువలో వేలాడినటువంటి యేసు ప్రభువారిని బట్టి మనం విధేయత నేర్చుకుందాం. మన శత్రువులను ప్రేమిద్దాం, మనకు అన్యాయం చేసిన వారిని ప్రేమిద్దాం, వాళ్ళని సహిద్దాం, వాళ్ళని క్షమిద్దాం. జమ్ము నేర్పెట్టే 3వ పాఠం పిల్లరా, జమ్ము పెట్టేప్పుడు కూడా నీటిపై తేలి ఆడుతూ ఉంటుంది. పాపము సంగములకు రాకూడదు,
పాపము సంఘములకు రాకూడదు. వచ్చినటువంటి వ్యక్తి వాక్యము చేత గుచ్చబడిన వాడే పాపాన్ని ఒప్పుకొని సంఘములో చేర్చుకోవాలి. ప్రియ స్నేహితుల సోదరి, ప్రియ స్నేహితుల సోదరు, నువ్వు ఎక్కడున్నావో తెలుసునా? ఆలోచన చేసిందా? ఆలోచన చేసిందా? ఆలోచన చేసిందా? పీహా హీరోతో 4వ మజిలీ అమూల్యమైనటువంటి పాఠాలు నేర్పుతుంది. ఈ లోకాశ విఫలమో ప్రయాస అడియాస చేత నీ హృది మాసిపోయే. స్నేహితుల సోదరి, దేవుడి సంఘంలో కాకుండా బయట ఉంటున్నావా? దేవుడి చెప్పు చేతల్లో కాకుండా ఇష్టానుసారమైన మార్గంలో తిరుగుతున్నావా? దేవుడికి అందరికి దూరం వెళ్ళిపోతున్నావా? దూరాన పోయే మహఘోర పాపి నీ ప్రభు చెంత చేరా వేగం మరలి. ప్రభు తన స్వరంతో ఇచ్చి కొన్నటువంటి సంఘములను మీరు చేర్చుకోవాలి. ఈరోజు కూడా నీకోసమే కలవలసిలో ఆయన వేలాడుతున్నాను. నీకోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను. తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చేంత వరకు, తప్పిపోయినటువంటి సహోదరి, తప్పిపోయినటువంటి సహోదరుడా, నువ్వు మరలా తిరిగి రావడం కోసం హెబ్రోను సంఘ స్థలములు ఎప్పుడు కూడా మీకోసం తెరిచి ఉంటాయి. వస్తావా ప్రభు దగ్గరికి ఈరోజు? వస్తావా ప్రభు దగ్గరికి ఈరోజు? ప్రార్థన చేసుకుంటా, ప్రార్థన చేసుకుంటా. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమలో వేసుకుంటున్నాం. మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నైనా ఇశ్రాయేలు ప్రభా, ఐగుప్తు నుంచి బయలుదేరి ఒక్కొక్క మసీదు ఒక్కొక్క బీహార్తో ప్రభా జమ్ముకు సందర్శన, జమ్ము మాకు అది ప్రాముఖ్యమైనటువంటి 3 పాఠాలు జరిగింది. మేము లోకంలోనే ఉంటాం తండ్రి. లోక పాపాన్ని మాకు అంటుకొని ఉన్న సహాయించి మా సంఘ బిడ్డల చుట్టూ మీ కంచెను ఉంచండి. మా కుటుంబాల చుట్టూ మీ కంచెను ఉంచండి. మా యవన బిడ్డల చుట్టూ మీ కంచెను ఉంచండి ప్రభువా. నేను ఆ విధేయత మాకు నేర్పించండి. విధేయత మాకు నేర్పించండి. నేను ఆ సహాయించి మేము సంఘములో అంటు కట్టుబడ్డాను, సంఘములో చేర్చబడ్డాను. నిజమైన ద్రాక్షావళిగా మేము అంటు కట్టుబడ్డాను. నీ కుటుంబం దయచేసి ప్రార్థన చేస్తున్నాను. నేను గత వాక్యాలు సైతాన్ని నీరు కట్టి ఫలింపచేయమని ప్రార్థన చేస్తున్నాను. యేసు క్రీస్తు నామములో స్తుతించి వేడుకుంటున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి.